కంటిన్యూ చేస్తున్నాం. ఏది ఇబ్బంది అవ్వకుండా మేము కొంచెం మాది ఫస్ట్ టైం జరిగింది. సో అప్పుడు మాకు మొదటిసారి కనుక మాకు కూడా కొంచెం అని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈసారి ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తోటి 2 డేస్లో మేము చాలా జాగ్రత్తగా కుదించాము. ప్రతి ఒక్క ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ మా నమస్కారాలండి. వెన్నెల ఫౌండేషన్ తరఫు నుంచి ఇక్కడ మన జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ని, యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి చేపట్టే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ వీర్నాల ఫౌండేషన్ త్రూ స్టూడెంట్స్ అందరికీ ఎంకరేజ్ అవ్వాలనే ఉద్దేశంతో స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించాము. ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో జరుగుతూ ఉంటుంది. గత లాస్ట్ ఇయర్ కూడా చేశాము, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సేమ్ అదే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాము అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తాము. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్కి అండ్ మన యూత్కి ఉపయోగపడేలా, వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసేలాగా స్టెమ్ అండ్ స్పోర్ట్స్ విచ్ ఈజ్ సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్ అండ్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము సైన్స్ ఒలింపియాడ్, మ్యాథ్ ఒలింపియాడ్, చెస్, డిబేట్, క్విజ్, వీటితో పాటు స్పోర్ట్స్లో కబడ్డీ స్పోర్ట్స్ ఇవి తీసుకొని వీటిని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు జనవరి 9, 10 ఈ 2 రోజులు ఈ 6 కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. వీటి తర్వాత మళ్ళీ 11వ తారీఖున సేమ్ థింగ్, అలాగే మన హెల్త్, ఆరోగ్యం మీద కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ఒక చిరు ప్రయత్నంతో మా ఫౌండేషన్ త్రూ ఒక 3K రన్ అని పెట్టాము. విచ్ ఈజ్ ఫ్రమ్ మన జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు కరెక్ట్గా 3 కిలోమీటర్లు రన్ ఉంటుందండి. ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా మన జిల్లా అధికారుల్లో ముఖ్యులైన అందరూ, మన కలెక్టర్ గారు శ్రీ డికే బాలాజీ గారు, అలాగే మన ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు, మన డిఈఓ గారు అండ్ మిగతా అధికారులు అందరూ, వారితో పాటు రాజకీయ నాయకులు కూడా, మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అండ్ మన ఎమ్మెల్యే గారు, పెడన ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు అండ్ మన ఎంపీ గారు, మచిలీపట్నం ఎంపీ గారు బాలశౌరి గారు అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, ఇతర మన జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిచామండి. వెనుగండ్ల రాము గారు కావచ్చు, మన మండల బుద్ధప్రసాద్ గారు కావచ్చు, రాజా గారు, ఇట్లా అందరినీ కూడా పిలిచామండి. సో అందరూ వారి వీలుని బట్టి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ వస్తామని చెప్పి మేము చేసే ఈ కార్యక్రమాన్ని తమ వంతుగా సాయం చేస్తామని చెప్పి అందరూ ప్రోత్సహించారు. సో వారందరూ వస్తున్నారు. అండ్ వీరితో పాటు మన ఏలూరు రేంజ్ మన ఐజీ గారు జి అశోక్ కుమార్ గారు, వారిని కూడా వెళ్ళి ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ వారు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో వారు కూడా 11వ తారీఖున మనకి ఇక్కడికి రాబోతున్నారు. సో ఇలా స్టూడెంట్స్ ఒక టాలెంట్ని మేము ఎంకరేజ్ చేయాలనే ఒక చిరు ప్రయత్నంతో మా ఫౌండేషన్ తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ దీన్ని మొదలుపెట్టాము అండ్ దీన్ని ఇలాగే కొనసాగిస్తాము. లాస్ట్ ఇయర్ దాదాపు 5,000 మంది స్టూడెంట్స్ మా వేరియస్ కాంపిటీషన్స్లో, అదర్ స్టెమ్లో కావచ్చు, లేకపోతే కబడ్డీలో కావచ్చు అండ్ మన 3K రన్లో కావచ్చు, మొత్తం కలిపి దాదాపు 6,000 మంది దాకా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ఇయర్ సోఫారే దాదాపు మాకు 8,000 మంది రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అందులో 3K రన్కి 2,700 మంది సోఫార్ రిజిస్టర్ అయ్యారు. వాటితో పాటు చెస్, డిబేటు, ఇట్లా మిగతా గేమ్స్ అండ్ మిగతా స్పోర్ట్ కాంపిటీషన్స్ అన్నిటిలో కలిపి ఒక 5,000 మంది దాకా రిజిస్టర్ అయ్యారు. మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ జనాలు ఇలా, ఈ స్టూడెంట్స్ ఇలా ఎంత ఎంకరేజింగ్గా వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడము, టీచర్స్, ప్రిన్సిపల్స్ అందరూ మాకు కాల్ చేయడము, మమ్మల్ని క్వశ్చన్స్ అడగడము, ఎలా జరుగుతుంది, ఏంటి, ఎప్పుడు, ఏంటి అనే డీటెయిల్స్ అడగడము మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. దీనికి దాదాపు మా టీం అంతా, మా ఫౌండేషన్ తరఫు నుంచి దాదాపు 150 మంది దాకా మేము గత నెల రోజుల నుంచి దీని యొక్క కార్యక్రమం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాము. మా కష్టం అంతా రేపు ఈ 9, 10, 11వ తారీఖున మీరే చూస్తారు. చాలా బాగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది. ఈ ఇయర్ కూడా ఇంకా బాగా జరుగుతుంది అని మాకు గట్టి నమ్మకం ఉంది.
అండ్ వీటితో పాటు ఇన్ని ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు వేరే ఇంకా కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. ఏంటంటే చాలా మటుకు మహిళలు మాకు కూడా ఏదన్నా ఈ సంక్రాంతి సందర్భంగా మాకు కూడా కొంచెం ఏదైనా చేయండి, ముగ్గులు పోటీ లాంటివి ఏదైనా చేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఫస్ట్ ఇది యాడ్ చేయలేదు మేము, బట్ లాస్ట్లో ఇది కూడా యాడ్ చేసాము. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే 12వ తారీఖున జనవరి 12న మన గూడూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఉమెన్కి అందరికీ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. సో దానికి కూడా రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. అది 12వ తారీఖున. అది కూడా అది లాస్ట్ ఇయర్ లేదు, బట్ ఈ ఇయర్ చేస్తున్నాము. అది కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కవర్ చేయడానికి వచ్చిన జనాల్లోకి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ మీడియా సపోర్ట్ కావాలి. అందుకు మీరు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, ప్రతి ఒక్క మీడియా పర్సన్కి. అండ్ దీని యొక్క ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశము మన స్టూడెంట్స్ని, మన ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంతో కొంత మనం బయటికి తీసుకురావాలి, కొంచెం పుష్ ఇవ్వాలి అనే ఉద్దేశం మీదనే మేము ఇది చేస్తున్నామండి. అండ్ వీటిలన్నిటికీ సపోర్ట్ చేస్తున్న ఇక్కడ మాకు లోకల్ చాలామంది మిత్రులు, చాలామంది మాస్టర్సు, టీచర్సు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు మాకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ చాలా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏది అడిగినా సరే, పర్మిషన్స్ కానీ ఇంకోటి అడిగినా వెంటనే మాకు ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. సో వారందరికీ మా ఫౌండేషన్ తరఫున మా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, అండ్ విల్ కంటిన్యూ డూయింగ్ దిస్ ఎవ్రీ ఇయర్. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరు ఇక్కడ వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు వరకు దాదాపు 3K రన్కే దాదాపు 2700 అయినాయండి. అది కాకుండా ఓన్లీ ఈ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇంత కష్టపడి ఇంత పెడుతున్నాము. సో సేమ్ థింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా, మీరు కూడా మీ స్టూడెంట్స్ని అదేవిధంగా పుష్ చేయండి, ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వచ్చి నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ప్రతి స్టూడెంట్ ఎంతో కొంత నేర్చుకొని వెళ్తారు. ఇక్కడ ఈ స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్తో పాటు మేము కొన్ని వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ వర్క్షాప్స్ ఏంటంటే ఐటీ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సోషల్ స్కిల్స్ కావచ్చు. వీర్నాల ఫౌండేషన్ ద్వారా మేము చాలా హెల్పింగ్ యాక్టివిటీస్ అన్నది చేశాము. లైక్ ఎడ్యుకేషనల్కి కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫీజ్కి కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేదా టెంపుల్ డొనేషన్స్ కావచ్చు, ఆర్థికంగా అంటే గ్రాసరీస్ హెల్ప్ చేయడం కావచ్చు, అలా చాలా చేశారు. ఎప్పుడు కూడా మెయిన్గా యూత్ అండ్ స్టూడెంట్స్ని, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎంపవర్ అవ్వాలి అన్నది బాలాజీ గారి ముఖ్య ఉద్దేశము. క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్ కోసం డొనేషన్స్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళుగా తను చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈ స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ అన్నది ప్రారంభించబడింది. తప్పకుండా మీరందరూ కూడా వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాల్గొనాల్సిందిగా మా మనవి అండి. థ్యాంక్ యూ. షూర్ అండి, చేస్తామంటే స్లోగా. అంటే ఇప్పుడు అంటే మేము గత 10 ఏళ్ల నుంచి సోషల్ సర్వీస్లో మేము ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. కానీ ఈ లాస్ట్ 2 years నుంచి కొంచెం ఒక స్క్రీన్ లైన్గా ఒక్కొక్కటి అంటే మా వల్ల అయినంత చేతనంతా మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో జాబ్ మీద కూడా కండక్ట్ చేస్తామండి, అది కూడా ఆలోచన. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఈ ఇయర్ ఏదో ఒక టైంలో తెలిసిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ అలా ఉంటాయి కదా, వాళ్ళకి మెయిన్ ఫోకస్. ఇప్పుడు ఆల్రెడీ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి, నక్షత్ర ఐటీ సొల్యూషన్స్ తరఫు నుంచి ఆల్రెడీ ఇక్కడ మన జిల్లాలో, మన కృష్ణా జిల్లా నుంచి దాదాపు 20 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామండి మేము. ఇంకా దాన్ని మేము పర్సనల్గా పెంచుతాము. అది కాకుండా వేరే ఆర్గనైజేషన్స్ కూడా రిక్రూట్మెంట్ అయ్యేలాగా కూడా మేము ప్రయత్నిస్తాం డౌన్ ది లైన్. థ్యాంక్ యూ.